ఒక ఊరిలో మట్టి బొమ్మలు చేసే శిల్పి ఉండేవాడు. ఊరంతా ఆ బొమ్మలు చూసి తెగ మెచ్చుకునేవారు. కొంతకాలం తర్వాత ఆ శిల్పి కొడుకు కూడా బొమ్మలు చేయడం మొదలు పెడతాడు. కొడుకు చేసే బొమ్మల్లో ఏదో ఒక తప్పు చూపించేవాడు తండ్రి. కొడుకు తండ్రి చెప్పింది విని ఏ తప్పు కనిపించకుండా బొమ్మలు బాగా చేయడానికి ప్రయత్నించేవాడు. అలా కొడుకు చేసే బొమ్మలు అందంగా రావడం, తండ్రి కన్నా కొడుకు చేసే బొమ్మలే బాగున్నాయి అని ఊరంతా అనడం. రోజు రోజుకి డిమాండ్ పెరిగి అమ్మకాలు కూడా పెరిగాయి. రేటు కూడా ఎక్కువగా వస్తుంది. కొంతకాలం అలా గడిచింది. ఆ తర్వాత కొడుక్కి తండ్రి ఇచ్చే సలహాలు ఇప్పుడు నచ్చట్లేదు. తండ్రి తన తప్పులు ఎత్తి చూపించడం తట్టుకోలేక కోపంతో, అంత బాగా బొమ్మలు చేసేవాడివైతే నువ్వే చేసుకో, నాకెందుకు సలహాలు ఇస్తావు అని అరవగానే ఆ తండ్రి సలహాలు ఇవ్వడం మానేశాడు. కొన్ని రోజులు గడిచాయి. వ్యాపారం పడిపోయింది. కొడుకు చేసిన బొమ్మలు ఇదివరకులాగా అమ్ముడు పోవట్లేదు, రేటు రావట్లేదు. కొడుకు ఆలోచనలో పడ్డాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను చేసిన బొమ్మలు ఇప్పుడు ఎందుకు అమ్ముడు పోవట్లేదు అని అడుగుతాడు. తండ్రి కొడుకు ఆవేదన అర్థం చేసుకుని అప్పుడు తండ్రి ఇలా అంటాడు, మొదట నేను నీకు సలహా ఇచ్చేవాడిని. నువ్వు నేను చెప్పిన దానికన్నా ఇంకా అందంగా చేయడానికి ప్రయత్నించేవాడివి. ఇప్పుడు నువ్వు చేసింది నీకే గొప్ప. నువ్వు చాలా అందంగా వచ్చిందని నీకు నువ్వు సంతృప్తి పడిపోతున్నావు. ఇంకా దానిలో ఉన్న తప్పు నీకెలా తెలుస్తుంది? కొడుకు వెంటనే తప్పు తెలుసుకుంటాడు. ఈ కథలో నీతి ఏంటంటే, నేను మోనార్క్ని, నాకెవరి సలహాలు అక్కర్లేదు అనుకునేవాడు ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడతాడు. చెప్పేవారి ప్రతి మాట వింటూ, సలహాలు తీసుకుంటూ, సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళేవారి మార్గం అందంగా గొప్పగా ఉంటుంది.